అంటూ సార్తో ఏదైనా పని కావాలంటే ముందుగా మేడంని కలవాలి. సార్ అపాయింట్మెంట్కి ఒక రేటు, పని చేయించడానికి మరో రేటు ఉంటుంది. పనిని బట్టి రేట్ ఎంత అన్నది మేడం నిర్ణయిస్తారు. మేడం ఓకే చెప్తేనే పని జరుగుతుంది, లేకుంటే అంతే. కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారులు అవినీతి భాగవతం ఇది. సెటిల్మెంట్లకు స్టార్ హోటల్ వేదికలు అవుతున్నాయి. కొందరు మేడంలు ఏకంగా ఆఫీసులే తెరిచారు. అంతేనా, సహాయకులను కూడా నియమించుకున్నారు. ఇంకా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, లంచ్ మీటింగులతో జోరుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వెలిగిన అనేక మంది డిప్యూటీ కలెక్టర్లను కీలకమైన డివిజన్లకు ఆర్డీఓలుగా నియమించడంతో అధికారి పాత్ర ఉంది. ఇందుకోసం సారుగారి మేడం పెద్ద కౌంటర్ నడిపారని తెలిసింది. 14 ఆర్డీఓ పోస్టులకు మొత్తం 42 కోట్ల పైన వసూలు చేశారన్న ప్రచారం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కూడా ఓ పక్కన దరిద్రం ఇప్పుడు జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ గతంలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెట్టారు. ఆడు కాకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆకాశం నుంచి ఏమైనా ఉద్యోగులను తీసుకొస్తారా? అవినీతికి అలవాటు పడ్డోళ్ళు అప్పుడు ఎందుకు తీసుకోలేదు డబ్బులు ఇట్లాగా? ఎందుకు అంటే గవర్నమెంట్ వ్యవస్థనంతా కూడా సచివాలయాలకిను వాలంటీర్లకు అప్పచెప్పింది. దాంతో ఎక్కడ కరప్షన్కి ఛాయిస్ లేదు. ఇప్పుడు మళ్ళీ కరప్షన్కి అవకాశం తెరిచింది ఎట్లాగా? ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేయడం మూలంగా ఈ దరిద్రం అంతా జరుగుతుంది. దీన్ని కవర్ చేయడం ఎట్లాగంటే ఇట్లా వార్త రాశారు, కానీ దీంట్లో అసలు కోణాన్ని దాచేసి మళ్ళీ ఇంకొక కోణం రాసుకొస్తారు. అయితే రాష్ట్ర